శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 25 జనవరి నుంచి 31 జనవరి వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాం. ముందుగా గ్రహస్థితులు. మేషంలో చంద్రుడు, మిథున రాశిలో వక్రించిన గురుగారు, సింహ రాశిలో కేతువు, అలాగే మకర రాశిలో శుక్ర, కుజ, రవి, బుధ, రాహు వచ్చేసి కుంభరాశిలో శనిగారి యొక్క సంచారము మీన రాశిలో జరుగుతూ ఉండగా, వారాంతంలోకి వెళ్ళేటప్పటికి చంద్రుని యొక్క సంచారము మాత్రమే మేషరాశి నుంచి మిథున రాశిలోకి వచ్చి ఉన్న కారణం చేత ఇక గ్రహస్థితులు ఏవి కూడా మారలేదు అని చెప్పి తెలియచెప్పుకుంటున్నాము. అలాగే గ్రహస్థితుల యొక్క ఫలితాలు, సమ్మేళనాలు ఎలా ఉన్నాయి, దృష్టులు ఎలా ఉన్నాయి, ఈ స్థితి యుతుల గురించి మాట్లాడుకుందాం. శుక్ర, కుజ, రవి, బుధ చతుర్గ్రహ కూటమి ఏర్పడుతూ ఉన్నది. 4 గ్రహాల యొక్క కలయిక, సంయోగము ఎప్పుడైతే మకర రాశిలో జరుగుతూ ఉందో, మకర రాశిలో కుజుడు ఉచ్చ పొందుతాడు, మనందరికీ తెలుసు. అలాగే శుక్రాచార్యుల వారితో కలిసి ఉన్నారు. ప్రేమ వ్యవహారాలకి కొంత అనుకూలమైన కాలం అని చెప్పి తెలియచెప్పచ్చు. కోర్టు కేసులు అలాంటివి ఏమన్నా ఉంటే తొందరగా తీరిపోతాయి, అంటే ఒక కొలిక్కి వస్తాయి అని చెప్పి తెలియచెప్పచ్చు. అనారోగ్యంతో ఉన్నవారు ఆరోగ్యవంతులవుతారు, అంటే తొందరగా కోలుకుంటారు అని చెప్పి తెలియచెప్పచ్చు. ఇక రవి బుధుల యొక్క కలయిక కూడా జరుగుతుంది. ఇక్కడ బుధాదిత్య యోగము అని చెప్తాము. ఇక్కడ మకర రాశిలో రవి గారి యొక్క స్థితి సంచారము మంచిది. అలాగే మకర రాశిలో బుధుడు కూడా మిత్రక్షేత్రం అవడం చేత, అలాగే రవితో కలిసి ఉండడం చేత ఈ బుధాదిత్య యోగం పట్టి ఏ రాశుల వారికైనా కూడా మంచి చేస్తారు. ఇక శుక్రాచార్యుల వారితో కలిసినందువల్ల చాలా సున్నితమైన ప్రవర్తన ఉంటుంది. కుజుడితో కలిసినందువల్ల ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ వస్తువుల వినియోగాన్ని పెంచడము, వాటి యొక్క ఉత్పత్తిని పెంచడము, ఆ కంపెనీలకి సంబంధించి ఉద్యోగాలు ఏమన్నా ఉన్నట్లయితే అలాంటి ఉద్యోగాలలో ఎక్కువగా నిలదొక్కుకోవడము, పేరు తెచ్చుకోవడము, ఇట్లాంటివన్నీ కూడా చాలా చక్కగా చేస్తారు. అలాగే ఈ రవి శుక్రుల కలయిక మంచి అడ్మినిస్ట్రేషన్ పవర్ బాగుంటుంది. కానీ ఇది శుక్రమూఢమని తెలియజేస్తూ ఉన్న కారణం చేత శుభకార్యాలు ఉండవు, అస్తంగత్వం చెందుతారు శుక్రాచార్యుల వారు. కాబట్టి శుక్రుడికి అంతగా పవర్ ఉండదు. రవితో కలిశారు కాబట్టి కొంచెం శుక్రాచార్యుల వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవాల్సిందిగా సూచన చేస్తున్నాను. అలాగే ఈ రవి కుజుల యొక్క కలయిక, ఈ సంయోగం ఏ విధంగా ఉంటుందంటే చాలా అగ్రెసివ్ నేచర్ తో ఉంటారు. ఉద్రేక స్వభావం ఉండడము, చాలా ఫాస్ట్ గా నిర్ణయాలు తీసుకోవడము, ఇలాంటివన్నీ ఉండడానికి, పైగా కుజుడు ఉచ్చలో ఉన్నారు కదా, ఇంకా వేగవంతమైన ఆలోచనలు ఉంటాయి. మాట అంటూ ఉంటేనే దాన్ని అమలు చేసేటటువంటి ఆ స్పీడ్, ఆ తత్వం అనేది అలా ఉంటుంది. కొంచెం ఇలాంటివన్నీ అదుపులో పెట్టుకోండి. మిగతా గ్రహాల యొక్క స్థితిగతులు అనుకూలంగా ఉన్నాయా లేదా అన్నీ చూసుకోవాలి. జన్మజాతకాన్ని కూడా చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి కొంచెం స్పీడ్ తగ్గించండి అని చెప్పి తెలియజెప్తాను. అది ఏ రాశుల వారికి అనేది మనం రాసుల్లో తెలియజెప్పుకుందాం. ఇంకా వారాంతంలో కూడా ఇవే గ్రహాల యొక్క సంయోగం ఉంటున్న కారణం చేత ఇక వీటి గురించి మనం అంతగా ఎక్కువగా వివరించి చెప్పుకోని అవసరం లేదు. చంద్రుని యొక్క సంచారం మటుకు గురువు గారితో కలిసి ఉన్నందువల్ల ఇది గజకేసరి యోగాన్ని తలపిస్తూ ఉంటుంది. చాలా మంచి యోగం ఇది. జన్మజాతకంలో ఈ యోగం ఉన్న వారికి గోచారంలో ఈ గ్రహస్థితుల కలయిక వల్ల గాని లేదా కేంద్ర దృష్టి వల్ల కానీ చాలా అద్భుతమైనటువంటి మంచి మంచి లక్షణాలు, జ్ఞానం పెరగడము, మంచి డిసిప్లిన్ ఉండడము, ఆదాయం పెరగడము, కీర్తి ప్రతిష్టలు పెరగడము, ఇలాంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక దృష్టులు, ఏ గ్రహాల మీద ఏ గ్రహాల దృష్టులు లేని కారణం చేత ఈ వారం మనం గ్రహాల దృష్టుల గురించి మాట్లాడుకోవట్లేదు. కుజుని యొక్క 4వ దృష్టి చంద్రుడి మీద పడుతూ ఉంది. ఇది కొంచెం ఇబ్బందికరమే. మాతృమూర్తి గారికి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలం. మరి ఏ రాసుల వారికి మాతృమూర్తి అంటే, ఏ రాసుల వారికైనా కూడా ఈ జాగ్రత్త మటుకు తీసుకోండి. తల్లి గారికి వీలైనంత వరకు సేవ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళు సంతృప్తిగా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఎందువల్ల అంటే ఈ గ్రహస్థితి 2 రోజుల కన్నా ఉండదు కాబట్టి చంద్రుడి యొక్క గమనము మారిపోతుంది. 2.5 రోజు మాత్రమే చంద్రుడు ఒక రాశిలో ఉంటారు కాబట్టి ఈ 2.5 రోజు అనంతరము కుజుని యొక్క దృష్టి మారిపోతోంది కాబట్టి అంతగా భయపడవలసిన పని అయితే లేదు. దీనికి స్తోత్ర పారాయణాలు సరిపోతాయి. చంద్రునికి స్తోత్ర పారాయణాలు చేసుకోండి.
చంద్ర శ్లోకాన్ని పఠించుకోవడం వల్ల చాలా వరకు ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పి తెలియజేస్తున్నారు. ఇక రాశుల్లోకి వెళ్దాం. మేషరాశి వారికి ఈ వారం రోజుల కాలాన్ని పరిశీలన చేస్తే రాశిలో ఉన్న చంద్రగ్రహం సూపర్ గా ఉంది. అలాగే దశమ స్థానంలో రవి శుక్రులు బాగున్నారు, ఏకాదశంలో రాహు బాగున్నారు. వెరసి 3 గ్రహాల యొక్క కలయిక చాలా బాగుంటూ ఉన్న కారణం చేత వీరు మృష్టాన్న భోజనాలు చేయడము, వినోద కాలక్షేపాలలో ఎక్కువగా పాల్గొనడము, అలాగే ఇక్కడ పరస్పర విభిన్నమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. కుజుని దృష్టి చంద్రుడి మీద ప్రసరిస్తున్న కారణం చేత మాతృమూర్తి గారికి ఏమైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండేటటువంటి అవకాశము, లేదా మాతృవర్గరీత్యా కొంచెం ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉండే అవకాశము. కానీ ఈ చతుర్థాధిపతి రాశిలో ఉన్న కారణం చేత మాతృమూర్తి గారికి చాలా బాగుంటుంది. కాబట్టి ఇక్కడ స్తోత్ర పారాయణాలు చేసుకోండి, చంద్రగ్రహానికి స్తోత్రాలు చదువుకుంటే చాలా మంచిది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఉద్యోగ రీత్యా చాలా బాగుంటుంది, ధన ఆదాయ రీత్యా చాలా బాగుంటుంది. పదవి, ఏదైనా ఉన్నత పదవిలో మీరు ఉండడం చాలా మీకు ఆనందాన్ని ఇచ్చే విషయంగా ఉంటుంది. అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు వారాంతంలో చాలా బ్రహ్మాండంగా పెరుగుతాయి. వారి యొక్క ఊహించని విధమైన సహకారం మీకు లభిస్తూ ఉంటుంది. అలాగే ఏదైనా సరే స్థిర చరాస్తుల యొక్క వృద్ధి కావాలి అనుకుంటే ఈ వారం నుంచి మొదలవుతోంది అని చెప్పచ్చు. ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా దశమ స్థానంలో ఉన్నటువంటి రవి చాలా సమర్థవంతం. అలాగే రాశిలో ఉన్నటువంటి చంద్రుడు కూడా చాలా సమర్థవంతం. ఎప్పుడైతే రవి చంద్రులు ఇద్దరూ చాలా బాగున్నారో అప్పుడు మిగతా గ్రహాల యొక్క బలాలు తగ్గినా కూడా వీరి యొక్క బలాల కారణం చేత చాలా అద్భుతమైనటువంటి విజయాలు మీకు ఉంటాయి అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. సంతాన రీత్యా మటుకు కొంచెం ఓర్పు కలిగి ఉండండి. ఆరోగ్య విషయంలో కూడా కొంచెం ఓర్పుగా ఉండండి. భార్యాభర్తల అన్యోన్యత ఉంటుంది. పబ్లిక్ రంగం బాగుంటుంది, మీకు అంతా అనుకూలంగా ఉంటారు. రాజకీయ నాయకులకి బాగుంటుంది, దూర ప్రాంత ప్రయాణాలకి బాగుంటుంది. పితృవర్గ రీత్యా కూడా పూర్తిగా అనుకూలం కాకపోయినా పూర్వం కన్నా కొంచెం మేలైన పరిస్థితులు ఉంటాయి. విద్యార్థులకి బాగుంటుంది, వ్యవసాయదారులకి బాగుంటుంది, కార్మికులు కర్షకులకి బాగుంటుంది. అనేక విధాల మీకు మనశ్శాంతి కలిగించే అంశాలే ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఊహించని విధంగా లాభాలు చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఊహించని విధంగా లాభాలు పొందుతారు. మరి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశాలు ఏమన్నా ఉన్నాయా అంటే స్థాన చలనం ఉండడానికి అవకాశం ఉంది. అది అనుకూలమా ప్రతికూలమా అనేది మీ ప్రవర్తనల మీదనే ఆధారపడి ఉంటుంది. అనుకూల స్థాన చలనానికి కావలసినటువంటి గ్రహ సంపత్తి అనేది దశమంలో రవి గారు ఇచ్చేస్తున్నారు. అయితే ఇక్కడ శని గారి యొక్క స్థితి ఏలినాటి శని ప్రభావం కదా, వ్యయస్థానంలో ఉన్నారు. కాబట్టి స్థాన చలనం మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు కూడా. రెండు పరస్పర విధంగా ద్విస్వభావమైనటువంటి లక్షణాలు కనిపిస్తూ ఉన్నప్పుడు మధ్యలో మనము చాలా జాగ్రత్తగా ప్రవర్తించుకుంటూ వెళ్ళినట్లయితే ఇక్కడ అనుకూల పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. కొత్త పనులు ఏమన్నా మొదలు పెట్టాలి అంటే ఖచ్చితంగా తారాబలం చూసుకునే ప్రారంభించండి. వ్యాపారానికి ప్రస్తుతం అనుకూలంగానే ఉన్న కాలము. అలాగే ఉద్యోగ జీవితంలో కూడా చాలా ఉన్నత స్థితిని పొందేటటువంటి కాలము. ఊహించని విధంగా లాభాలు వచ్చేటటువంటి కాలము. అన్నదమ్ముల సహాయ సహకారం లభించేటటువంటి కాలము ఉంది. కాబట్టి మీకు అన్ని విధాల అనుకూల పరిస్థితులు ఉన్నాయి. గడచిన రోజులన్నింట్లలో కన్నా ఇప్పుడు కొంచెం ఊపిరాడినట్టుగా ఉండి చాలా సంతృప్తిగా ఉంటారని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. ఇంకా మనశ్శాంతి కోసం నవగ్రహ స్తోత్రాలు పారాయణ చెయ్యండి. అలాగే దుర్గా అమ్మవారికి స్తోత్ర పారాయణాలు చెయ్యండి. మరింత అనుకూలత ఉంటుంది. శుభం.